కృష్ణపేట దగ్గరకు వచ్చాను. కృష్ణపేట వచ్చినాను. అంతకుముందు జగన్ సార్ది ఇక్కడ అర్జీలు పెట్టాలంటే ఇక్కడికి వచ్చి రాపించుకునేవాళ్ళు అర్జీ. మేము లోన యాన్లో ఉన్నాయి చూడండి, దీంట్లో వచ్చి ఇక్కడ రాసేవాళ్ళు. ఇక్కడ రాస్తే కాళ్ళ కట్ట మీద కట్ట జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మేము అర్జీలు తీసుకొని. కృష్ణపేట దగ్గరికి వచ్చానండి. బైపాస్కి వెళ్తున్నాను. ఎవరు అక్కడ అడిగిన వాళ్ళు లేరు ఇంతవరకు. ఇంత దూరం బండి నెట్టుకొచ్చినా కూడా ఎవరు అడిగిన వాళ్ళు లేరు. అదే ఏసయ్యా వందనాల. ఏందో ఇంత దూరం వస్తున్నా మన అర్థం కావట్లా నాకు. బేరమేం బేరమో కానీ ఇంత దూరం వస్తున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా బాగా కట్టారు. ఇదివరకు ఇంత ఊరు లేదు అసలు, ఇంత ఊరు లేదు అంతకుముందు. అప్పుడు తక్కువ ఊరు అంతా. అప్పుడు చెట్లు ఉండే రోడ్డు అంటే అంతా. ఇప్పుడు రోడ్డు అంతా బాగుంది. చంద్రబాబు అన్న వచ్చాక ఇంకా బాగుంది. మంచిని మటుకు కాస్తున్నాం బాటిల్ మంచిని మటుకి తాగేస్తున్నాను. ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్కి వెళ్తే ఇడ్లీ అయిపోయిందంట. అట్టు తిన్నాను, పెద్దగా అట్టు నాకు ఇష్టం పడదు. ఒక అట్టే తిన్నాను. ఇక ఏమి తావద్దు రావద్దు, ఒకటే నీళ్ళు తాగటం. ఇక ఇక్కడండి అర్జీలు రాసేది. అంతకుముందు ఇక్కడ రాసేవాళ్ళు దీంట్లోనే. ఇక్కడ రాపించుకొని వెళ్ళేవాళ్ళం అర్జీ మేము. ఇసుక దెబ్బ కూడా వేసినారు ఇక్కడ లోనే. అన్ని చెట్లు కూడా ఉంటాయి లోన. అక్కడ వచ్చి రాపించుకొని వెళ్ళేవాళ్ళు మేము అర్జీలు. జగన్ సార్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రాపించుకొని ఆడికి వెళ్ళేవాళ్ళం. ఆ ఇంటి దగ్గర వెళ్ళేవాళ్ళం నడుచుకొని. మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇటు. ఇప్పుడు మనసుకాయ వేసానని ఇక తాడేపల్లిలో బేరం ఉంటుందో ఇటు వచ్చా. మరి ఇటు కూడా ఏం బేరం ఉంటుందో ఏమో మరి. ఎవరు ఒకళ్ళు అడిగిన వాళ్ళు లేరు. అటు బండి అంగ చూస్తున్నారు కానీ ఎవరు అడగట్లేదు. నాకే నవ్వు వస్తుంది. నాకేమో నవ్వు వస్తుంది. ఇంత దూరం వచ్చాను, నాకు నవ్వు వస్తుంది అసలు. ఒక పనసకాయ కోసిన దూరం వచ్చాను నేను. నాకు వాటికి నవ్వు వస్తుంది. ఈ ఎండలో పడి తిరగటం ఏంటో అసలు ఏం అర్థం అట్లా నాకు. ఎండలో పడి తిరగటం. ఇక్కడ కొట్టు ఉన్నది, అన్నీ పెట్టున్నారు. తినే కాయలే అన్నీ తినే కాయలు పెట్టారు. చర్చి ఇది కృష్ణపేట అంటారు దీన్ని. ఇది చర్చి. ఇది మాది వాళ్ళది చర్చి. అటు పక్క చర్చి ఉంది, అది మాల వాళ్ళది. ఇది మాది వాళ్ళది చర్చి. ఇది కృష్ణపేటది చర్చి. కృష్ణపేట వచ్చా ఇప్పుడు నేను. అన్ని రకాల కాయలు పెట్టాడు. అయితే పనసకాయలు ఎదులే, అన్ని రకాలు పెట్టాడు కాయలు అని వెళ్తా ఉన్నా. నేను దారి పట్టుకొని కృష్ణపేటకు వచ్చా నేను. ఇంకా కొద్ది దూరం వెళ్ళాలి బైపాస్కి. వెళ్తా ఉన్నాం. ఇట్లా వ్యాపారం అసలు ఈ రకంగా తిరుగుతాము మేము. రోడ్లు పట్టుకొని కొంత దూరం వెళ్తూ ఉంటాం. మరి కొనేవాళ్ళు ఏమో ఎలా పడతాడా ఆడుతూ ఉంటారు రేట్లు. కృష్ణపేట వచ్చాము. చర్చి అది అంటే మా వాళ్ళే, అంటే మాది వాళ్ళు అంటే మా వాళ్ళే చర్చి. అది కనపడుతుంది చూడండి, ఆ చర్చి మాల వాళ్ళది. ఇక్కడ 2 చర్చిలు ఉంటాయి. అంటే 2 పేటలు ఇవి. మాది వాళ్ళు మాలోళ్ళు 2 పేటలు కృష్ణపేటలో. ఇదంతా కృష్ణపేట అండి. కృష్ణపేటకు వచ్చాను నేను. వెళ్తా ఉన్నాను. రోడ్డు పట్టుకొని వెళ్తా ఉంటే ఎంతంత దూరం వెళ్తాలో. మంగళగిరి గుంటూరు కూడా వెళ్ళిపోవాలి మాకి వ్యాపారాల మీద. సాయంకాలం ఉంటే కాళ్ళు నొప్పులు. ఇంకా ఇప్పుడు ఏం కనపడం.
ఇక భోజనం తిప్పల తర్వాత సంగతులే వెళ్తూ ఉంటాను. సో ఈ చర్చి అండి, ఇది ఈ చర్చి మాల వాళ్ళది. అక్కడ నాకు చూపించిన చర్చి మాది వాళ్ళది. ఇక్కడ 2 పేటలు ఉంటాయి, మాదిగోళ్ళు మాలోళ్ళు. అది మా వాళ్ళే అంటే 2కు యేసయ్య. వాళ్ళైనా మేమైనా ఒక దేవుడే యేసయ్యే. ఇప్పుడు అందరూ దిగుతున్నారు కదండి మతంలోకి. కమ్మోళ్ళు, రెడ్లు, బ్యాముల్స్, సాయిబులు, పద్మశాలీలు అందరూ అన్ని రకాలు కులాలు ఈ మతంలోకి దిగిపోతున్నారు ఎక్కువ. యేసయ్యది. సో ఎస్టినిపేట చివరికి వస్తున్నానండి, బైపాస్ కాడికి వచ్చేస్తున్నాను. నేను ఎండ చూస్తే ఎలా ఉంది ఇవాళ. ఎండకి దిమ్మ తిరిగిపోతుంది ప్యాను. ఏం డాబారా బాబు, ఎంత బుడ్డ గదులు అగ్గిపెట్టిలాగా ఉంది ఈ డాబా. అగ్గిపెట్టి టైపు. అసలు అదేం డాబా, ఏం డాబా అంట. కూరగాయల కొట్లు బైపాస్కి వచ్చేసానండి దగ్గరలోకి. సరేనండి, మా ఛానల్ చూడండి, మా వీడియోలు చూడండి, మేము చెప్పేది కొనండి. మేము ఎంత కష్టపడుతున్నామో, ఎంత తిరుగుతున్నామో రోడ్లు మీద మేము. ఎంత బాధపడుతున్నాము మేము రోడ్ల మీద తిరిగి. తాడేపల్లి ఎక్కడ, బైపాస్ రోడ్డు ఎక్కడండి, ఎంత దూరం. ఇంత దూరం వచ్చా మరి నేను. ఇంత దూరం వచ్చినందుకు అమ్ముడు పోతే పర్లేదు, అమ్ముడు పోతే నేను బాధపడాలి. బైపాస్కి వచ్చేసినాను దగ్గరలోకి. ఎన్ని అపార్ట్మెంట్లు అండి, పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు. అప్పట్లో లేవు ఎన్ని అపార్ట్మెంట్లు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి అపార్ట్మెంట్లు. ఇవరికి ఎన్ని పొలాలు, అన్ని భూములు. అంతకుముందు ఇవంతా పంటలు వేసేవాళ్ళు. అంతకుముందు కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండాయి. ఇప్పుడు స్థలాలు అమ్ముకొని బిల్డింగ్లు కట్టుకొని పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని అద్దెలకి ఇచ్చుకుంటున్నారు. అరే స్థలాలు ఉన్నవాళ్ళు బాగుపడ్డారు ఈ రోజున. బైపాస్ రోడ్లో స్థలాలు ఉన్నవాళ్ళు పండిపోయారు. అసలు వారికి అప్పట్లో రేట్లు లేవు. మరి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదన కొంతమంది నిలబెట్టుకున్న వాళ్ళు ఇవాళ ధనవంతులు అయ్యారు. ఇవాళ సంపాదించి కట్టాలంటే కట్టలేరు. మరో రోజుల్లో తండ్రులు సంపాదించిన ఆస్తులు, తాతలు సంపాదించిన ఆస్తులు కాబట్టి అవి నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ రోజున ఆ భూములు తక్కువ మరి అమ్ముకుంటున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు. బైపాస్ దగ్గరికి వచ్చానండి, మరి బైపాస్ దగ్గరికి వచ్చా. మరి ఎలా ఉంటుందో ఏమో. బ్రిడ్జి కింద కొంచెం నీడ ఉంది, మరి పెట్టుకోవచ్చేమో బండి. పెట్టి చూస్తాను బ్రిడ్జి కింద. మరి కొంటారో లేదో తెలియదు. అది వచ్చాను పెట్రోల్ బంక్ ఇది. పెట్రోల్ బంక్ దాకా వచ్చాను. వచ్చేసానండి బైపాస్కి. పెట్రోల్ బంక్ ఇది, బైపాస్లో పెట్రోల్ బంక్. ఆయిల్ ఇది కిస్టిన్పేట దగ్గర బైపాస్, అక్కడ పెట్రోల్ బంక్ ఇది. హైవేకి వచ్చేసా బైపాస్కి. ఎలా ఉంటుందో ఏందో వాతావరణం చూస్తా. ఒక 4 దాకా చూసి ముడిపోతే పోయినాయి, లేకపోతే తాడేపల్లి ఏరియాకి వెళ్ళిపోవటమే. చేసేది ఏమీ లేదు. పెట్టి చూస్తాను బండి అక్కడ. నీడ ఉంది కాబట్టి పెడతాను బ్రిడ్జి కింద. మరి ఎవరు బలి లేవు.